ప్రభునందు ప్రియమైన ఈ టీవీ ఛానల్ చూస్తూ ఉన్న మా ప్రియులకి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా ప్రభువైన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవా యెహోవా, మీకు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీవు పవిత్రుడవు, పరిశుద్ధుడవు, నిర్దోషివి, నిష్కల్మషుడవు, పాపలలో చేరక ప్రత్యేకింపబడిన వాడవు. ఆకాశ మండలము కంటే ఎత్తైన మా ప్రధాన యాజకుడా, మీకు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు మా మనోనేత్రములు మీరు తెరవవలసినదిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ వాక్య సారాంశము సత్యము. నా ప్రభా, వెలుగయ్యున్న మీ వాక్యముతో మా హృదయాల్ని నా తండ్రి వెలిగింపజేసి మీ మాటలు వినటానికి మరి మీ టీవీ ఛానల్ దగ్గర కూర్చున్న నీ ప్రియబిడ్డలందరితో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఖాళీ హృదయాలతో వచ్చాము, మమ్మల్ని నింపి మీరే పంపించవలసినదిగా మా ప్రియ ప్రభువును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులు, మరి ఈ టీవీ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియులకు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని చెప్పారు ప్రియులారా. మరి మన పాపములు క్షమించబడి మరి స్వస్థత రావాలి అంటే ఎప్పుడైతే పాపము నుంచి మనం విడిపింపబడతామో అప్పుడే స్వస్థత వచ్చింది ప్రియులారా. పాపం వలన వచ్చి జీతం మరణమని మనం చూసాం. అవును, అందుకే మనం పాపం నుంచి విడిపింపబడాలంటే ప్రభువైన క్రీస్తుని మన తండ్రిగా, మన రక్షకుడిగా, మన రాజుగా, మన గురువుగా, మన బోధకుడుగా, సృష్టికర్తగా మన హృదయాల్లో మనం విశ్వసించాలి. విశ్వసించినట్లయితే అప్పుడు మనలో ఉన్న సమస్త బలహీనతల నుంచి మనల్ని ఆయన విడిపిస్తాడు ప్రియులారా. అందుకే దావీదు అంటున్నాడు 103వ కీర్తనలో దావీదు అంటున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, కరుణా కటాక్షములతో నింపుతున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుతున్నాడు. మేలుతో నీ హృదయాన్ని ఆయన తృప్తిపరచాలంటే నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. మరి నేను ప్రభువైన క్రీస్తుని నేను అంగీకరించాను, మారు మనసు పొందాను, పాపక్షమాపణ నిమిత్తం నీళ్ళల్లో మునుగుతున్నాను, మునిగి లేస్తూ మరి నేను ప్రభువుని విశ్వసించానంటున్నాడు. అసలు మునగటం అంటే పాపాలని పాతి పెడుతున్నాను, లేవటం అంటే ఇక క్రీస్తుతో నేను జీవిస్తాను నూతన జీవితం, అది ఆయన పేరు పెట్టుకోవటం ప్రియులారా. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు వచ్చింది అంటున్నాడు. అది రావాలి అంటే, పరిశుద్ధాత్మ తండ్రి మీలో ఉండాలి అంటే మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం ప్రభు అయిన క్రీస్తును అంగీకరించాలి. అంటే క్రీస్తు వాక్యము నిజమని నీవు హృదయంలో విశ్వసించాలి. లేఖనంలో వ్రాయబడిన ప్రకారం ప్రభు మన కొరకు వచ్చి మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి 3వ దినమున ఆరోహణుడై లేచి పరలోకమునకు వెళ్ళెను. ఇవన్నీ నువ్వు విశ్వసించాలి. నీ కొరకు ఆయన వచ్చాడని, సర్వమానవాడి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ప్రతి మనిషిని కొరకు ఆయన మరణము అనుభవించనని హెబ్రీ పత్రిక 2:9 కూడా వ్రాయబడి ఉంది ప్రియులారా. ఇవన్నీ కూడా సత్యాలు, ఇవన్నీ కూడా సత్యాలు. కాబట్టి నువ్వు మరి ఈ మాటలు వింటున్న నువ్వు మరి మొట్టమొదటి నీ హృదయంలో క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మరి ఆయన్ని నువ్వు వెంబడించాలి నిస్వార్థంగా, ధనాపేక్ష లేకుండా. ప్రభు దగ్గరికి వెళ్తే నాకేదో కలుగుద్ది,
ప్రభు దగ్గరికి వెళ్తే నాకు నష్టం వస్తుంది. అసలు నీ జీవితం సరిగా నువ్వు జీవించు. ఫస్ట్ నష్టం రాదు, లాభం రాదు. నిజంగా ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే, నిజంగా ఆయన ముందు వెళ్తా ఉన్నాడు, నువ్వు ఆయన బాటలో నడిచినట్లయితే నీకేమీ ఒడిదుడుకులు ఉండవు. నీకు ఇక్కడ శిక్షణ ప్రియులారా, నువ్వు కొద్ది దినాలు ఉంటావు. ఈ కొద్ది దినాల్లో నీకు శిక్షణ దండన ఇక్కడ ఉందంట. తరువాత అక్కడికి వెళ్ళేలోపు ఆయన నిన్ను సరిచేస్తానంటున్నాడు. సరిచేయాలంటే ఆయన మాటకు నువ్వు లోబడాలి. ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అది ఆయన శిక్షణ ఇచ్చేటప్పుడు నువ్వు విసుగుపడవాకు. విసుగుపడితే ఆయన నిత్యరాజ్యంలో నువ్వు ఎలా ఉంటావు? ఆయన చెప్పిన మాట వింటేనే ఆయన నిత్యరాజ్యంలో నువ్వు ఉంటావు. ఆయన ఇచ్చే శిక్షణ దండన నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను శిక్షించినప్పుడు, శిక్షణనిచ్చేటప్పుడు, దండననిచ్చేటప్పుడు జాగ్రత్తగా అంగీకరించి స్వీకరించి ఆ ప్రకారంగా జీవించడానికి నువ్వు అలవాటు చేసుకున్నట్లయితే ఆయన పేరు పెట్టుకున్నందుకు నీకు నీ జీవితం సార్థకమవుద్ది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తారో వారికి దండన శిక్షణ ఉంటుంది ప్రియులారా. ఎందుకో తెలుసా? ఇక్కడ భూలోకంలో నీకు దండన శిక్షణ ఉందనుకో, ఆయన పేరు పెట్టుకున్నావు కాబట్టి పరలోకంలో నీకు సీటు ఉండట్టు, నీకు గృహం ఉండట్టు. నీకు దండన శిక్షణ లేదనుకో, నీకు పరలోకంలో లేదు, పాతాళమే. క్రైస్తవుడు అనేవాడు దండన శిక్షణకు లోబడి ఉండాలి. నిన్ను బాప్తిసం తీసుకోగానే నిన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు ఆయన? నీ జీవితం పనికిరాదు అక్కడ. పరలోకంలో భూలోకంలో ఉన్నట్టు గుంటూరు, మంగళగిరి, తెనాలిలాగా ఉండదు, రాజమండ్రి లాగా ఉండదు. అది హోలీ సిటీ, పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణంలో ఉండేది పవిత్రులు, పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధులు ఉండే స్థలం ఎట్లా ఉండాలో ఇక్కడ నీకు నేర్పిస్తాడు. అదే దండన శిక్షణ అంటే. అక్కడ నువ్వు ఎట్లా ఉండాలో అవన్నీ ఇక్కడ నేర్పించేసి నీకు పరిపూర్ణత వచ్చినప్పుడు ఆయన నిన్ను అక్కడికి తీసుకువెళ్తాడు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. ఇక్కడ శిక్షణ దండంలో నీకు పరిపూర్ణత కలగజేస్తాడు. నువ్వు విసుక్కున్నావు అనుకో, ఏంటి పద్దాకి అనుకున్నావు, నీకు శిక్షణ దండంలో పాలు పంపులేవు. ఓపిక కలిగి శిక్షణ దండంలో ఉన్నావనుకో, హృదయపూర్వకంగా నీకు పరలోక పట్టణం ఉంది అని నువ్వు నిర్ధారణ చేసుకోవచ్చు. కాబట్టి ఆయన మాటకు లోబడాలి. నా పేరు పెట్టబడిన రాజులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నా మాట వినినట్లయితే నా పట్టణంలో వాళ్ళు ఉంటారు. నా పేరు పెట్టుకున్నావు మంచిదే, కానీ పేరుకు తగిన జీవితం జీవిస్తున్నావా? నేతి బీరకాయలు అంటారు, నెయ్యి ఉండదు దాంట్లో. నేతి బీరకాయలో నెయ్యి ఏ విధంగా లేదో, క్రీస్తు పేరు పెట్టుకున్న క్రైస్తవుల్లో క్రీస్తు లేకపోయినట్లయితే ఆ నేతి బీరకాయ సామితే ఆ క్రైస్తవుడు కూడా ప్రియులారా. నీ పేరు దావీదను పెట్టుకున్నావు కదా, డేవిడ్ అంటే దావీదు, కింగ్ ఆఫ్ డేవిడ్. ఆ రాజుకున్న లక్షణాలు నీకు లేకపోతే సుబ్బయ్యో ఎల్లయ్యో సుబ్బమ్మ అని పెట్టుకో, అంతే. వద్దు. ఎందుకు? దేవునికి ఆయాసపరుస్తావు. దేవునికి కరెక్ట్ చేయని జీవితం నువ్వు జీవించాలంటే ఆయన శిక్షణలో దండంలో నువ్వు తప్పకుండా ఉండాల్సిందే, అంతే ఆయన చెప్పే మాట. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్షణను తృణీకరించవద్దు. సర్వశక్తుడకు దేవుడు, ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల
సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడితే నీకు శిక్షణ ఇస్తే నువ్వు లోబడిపోతే ఆ పట్టణంలో ఎలా ఉంటావయ్యా? ఆ పట్టణంలో ఉండేది సర్వశక్తి గల దేవుడే. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే ఎత్తైన మన ప్రధాన యాజకుడు. ఆయన దగ్గర నువ్వు ఉండాలంటే ఆయనకు కలిగిన ఆ గుణాలు లేకపోతే ఆ అలవాట్లు నీకు కూడా ఉండాలి. అందుకే ఆయన అలవాట్లు ఆ గుణాలు నీకు ఉండాలని ఇక్కడ నీకు శిక్షణనిస్తున్నాడు. శిక్షణకు లోబడి, గద్దెంపుకు లోబడి నువ్వు జీవించినట్లయితే నువ్వు పెట్టుకున్న ఆ పేరుకి ప్రతిఫలం నీకు వర్తించుద్ది, లేకపోతే నీకు వర్తించదు. నా పేరు పెట్టబడిన నా జనులు నా మాట వినాలి. నా పేరు పెట్టుకుని అపవాది మాట ఇంటట, అపవాదిలో ఉండేవాళ్ళు చనిపోతే పాతాళానికి వెళతారు. ధనవంతుడు చనిపోయి పాతాళ దూతల చేత పాతాళంలోకి, నరకంలోకి తీసుకెళ్ళబడ్డాడు. లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు దేవదూతలు వచ్చి కొనిపోబడ్డారంట. చూడండి వాళ్ళిద్దరంతా. ఇక్కడ ధనము నిన్ను పరలోక పట్టణాన్ని చేర్చలేదు, నీ హృదయము. అందుకే అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. హృదయంలో శుద్ధి కలిగి ఉండాలి. నీ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిది. ఆ హృదయం శుద్ధి అవ్వాలంటే ప్రభువైన క్రీస్తుని నువ్వు చేర్చుకోవాలి నీ హృదయంలోకి. అప్పుడు ఆయన నీ హృదయాన్ని పరిశోధించి పరీక్షించి ఆయనకు అనువుగా చేసుకుంటాడు. ఆ శిక్షణ అంటే అదే మరి. ఆ శిక్షణకు నువ్వు లోబడాలి, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. అందుకే ప్రభు అన్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము. ఆ ఘోరమైన వ్యాధి కలిగిన ఆ హృదయాన్ని సరిచేసి నా హృదయంతో నింపి నేనుండే ఆ పట్టణంలో నాతో కూడా నువ్వు ఉండేటట్టు చేస్తాను అని ప్రభువు చెప్తా ఉన్నారు. ప్రియులారా, ఆయన శిక్షణకు ఆయన దండనకు మనము లోబడాలి. కీర్తన గ్రంథము 94వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. అబ్బా ఎంత బాగుందో సార్. ప్రభువా, ఎవరైతే నీ మాట వింటారో, నీ శిక్షణకు లోబడతారో వాళ్ళు ధన్యులయ్యా. నీ ధర్మశాస్త్రం ప్రకారంగా వ్రాయబడిన ప్రకారం ఎవరు జీవిస్తారో వాళ్ళు ధన్యులయ్యా. ఎవరు ధన్యులు భూలోకంలో? ప్రభువు శిక్షణకు దండనకు లోబడిన వారు ధన్యులు, వాళ్ళకే ఆ పరలోక పట్టణం. అందరు లేరు. బైబిల్ ఉంటే ఇళ్లలో ప్రార్థనలు చేసుకుంటారు. మేము ప్రార్థన చేస్తే దయాలు వదిలిపెట్టినాయి అంటారు. మేము ప్రార్థన చేస్తే వాళ్ళకి పెళ్ళి అయింది అంటారు. మేము ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇది కలిగింది, అది కలిగింది, సంపద కలిగింది అంటారు. కానీ మీరు నిజంగా రక్షించబడ్డారా? వాక్యంతో జీవిస్తున్నారా? ఉదయం వాక్యంతో మీ జీవితాన్ని ఆరంభించారా? దేవుని సన్నిధిలో 4 గంటలకు లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నారా? ఏకాంత ప్రార్థన చేస్తున్నారా? ఒక బ్రదర్ని నేను అడిగాను, బ్రదర్ ఈరోజు నేను చదివానంటే, రోజు నేను చదవను బ్రదర్ అంటున్నాడు. చూడండి, రోజు చదవడు అంట బయట. మరి రోజు ముఖం ఎందుకు కడుక్కుంటున్నావు? రోజు ఎందుకు పళ్ళు దమ్ముతున్నావు? రోజు ఎందుకు ఆహారం తింటున్నావు? రోజు ఎందుకు వస్త్రాలను ఉతుక్కొని కడుక్కుంటున్నావు? 1 నెల 2 నెలల తర్వాత ఒకసారి వస్త్రాలు ఉతుక్కోరాదు, చీరపోతులు పడతాయి. 1 నెల తర్వాత ఒకసారి మొహం కడుక్కొని తినరాదు. ఆ విధంగా ఆహారం తింటే చనిపోతావు. అదంతా పేగులు బట్టి ఆ విషయం అయిపోయింది. స్మార్ట్గా ఉండాలి. శరీరం ఎట్లా స్మార్ట్గా ఉండాలనుకుంటావు, హృదయం కూడా అంతకంటే ఎక్కువ స్మార్ట్గా ఉండాలి. ప్రభువుకి ఇష్టమైందిగా ఉండాలి ప్రియులారా. అది నా ఉద్దేశం. ఆయన శిక్షణా దండన అద్భుతమైనది. శరీరాన్ని శుద్ధి చేసుకున్నట్లే హృదయాన్ని కూడా నువ్వు శుద్ధి చేసుకోవాలి. వాక్యంతో ఉదక స్నానం చేస్తూ శుద్ధి చేసుకోవాలి. ప్రభువైన క్రీస్తు మనతో చెప్పే మాట. ఆయన శిక్షణలో దండంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే మరి నీ మీదే ఇన్ని మిలియన్స్ జనం ఉండారు, కానీ ఆయన కనుదృష్టి నీ మీదే ఉంటుంది ప్రియులారా అంటున్నాడుగా. ఆయన చెబుతున్నాడు. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అబ్బా, దేవుని కన్నులు ఎవరైతే యథార్థంగా నా పేరు పెట్టుకుని యథార్థంగా జీవిస్తున్నారో వాళ్ళను చూస్తూ ఉందంట ఆయన కన్నులు. ప్రియులారా, మరి నిజంగా నువ్వు యథార్థంగా జీవిస్తున్నావో లేదో, ఆయన కనుదృష్టి నీ మీద ఉందో లేదో నువ్వు రోజు నువ్వు పరీక్షించుకోవాలి. క్రైస్తవుడు ప్రతిరోజు తను తాను పరీక్షించుకోవాలి. శిక్షణ నుంచి దండన నుంచి తప్పిపోతున్నాడేమో, ఎట్లా పడితే అట్లా జీవిస్తే పరలోక పట్టణంలోకి వెళ్ళడం.
ఆయన చెప్పినట్టుగా జీవిస్తేనే మనం ఆ పట్టణానికి సమీపస్తులు, లేకపోతే దూరస్తులమే ప్రియులారా. నీ పవిత్రత, నీ పరిశుద్ధత, ఎందుకంటే ఆయన మాట పవిత్రత, పరిశుద్ధత కలిగి ఆ మాటలతో నువ్వు జీవించినప్పుడే ఆయన నిత్యత్వంలో మీరుంటారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటము నీకు కావాలి అంటే, నువ్వు పొందాలి అంటే ఆయన శోధనలో, దండనలో, లేకపోతే శిక్షణలో నువ్వు కరెక్ట్గా ఉండాలి. ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడాలి. లోబడినప్పుడే మరి ఆ పరిశుద్ధ పట్టణంలో మీరు పాలి భాగస్థులు అవుతారు. ప్రభు అంటున్నారు, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లయితే నేను ఉండే ఆ స్థలములో మీరును నాతో కూడా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోతాను. ఇక్కడ ఎవరైతే దండనలో, శిక్షణలో లోబడి జీవితాన్ని తగ్గించుకొని ఆయన కొరకు సాత్వికులుగా, దీన మనసు కలిగిన వారుగా ఉంటారో, హృదయంలో శుద్ధి కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే అక్కడ గృహం ఉందని మీరు ఈ రాత్రి విశ్వసించాలి. ఏదో గుడ్డితనంగా జీవిస్తే పరలోక పట్టణంలో మనకి అవకాశం. ఏవి విసర్జించాలో, వేటిని చేయాలో అవన్నీ చాలా స్పష్టంగా బైబిల్ చెబుతూ ఉంది. ఆ విధంగా జీవించిన వారికి ఆ పట్టణంలో పాలు పంపులు ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఆయన శిక్షణలో, దండంలో మనం ఉండాలి అంటే మరి ఆయనకి మనం లోబడాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునయ్యుండి దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భారతదేశమునందు దావీదు అని ఒక మనుష్యుడుండెను. ఒక మనుష్యుడు ఉంటే ఏంటండి, 130 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఆ ఒక్క మనిషి గురించి ఎందుకు చెప్పాడంటే, అతడు దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు. చూసారా, ఎప్పుడు విడిచిపెట్టాడు? దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాడు. అంతకుముందు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఆ మహిమను పొందలేకపోయిన వారిలో యోబు మహారాజు కూడా ఉన్నాడు ప్రియులారా. ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాడంట ప్రియులారా. మనం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. నీకు తెలివి కావాలా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. దేవుని యందు భయము అంటే యేసుక్రీస్తునందు భయము భక్తి కలిగి ఉంట తెలివికి మూలమని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది ప్రియులారా. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చూసారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటమే నీకు జ్ఞానం. ఆయన మంచి జ్ఞానవంతుడండి. నీ జ్ఞానం ఎందుకు పనికొచ్చింది? పట్టుకూటి కోసం. ఆ జ్ఞానం పనికి పరలోక పట్టణానికి వెళ్ళే జ్ఞానం కావాలి నీకు. యేసుక్రీస్తునందు భయము భక్తి కలిగి ఉంటేనే నీకు జ్ఞానం. ఆ జ్ఞానమే ఆ హోలీ సిటీకి తీసుకువెళ్ళేది. ఆ పట్టణానికి వెళ్ళాలంటే దేవుని యందు భయం భక్తిని కలిగిన భయము భక్తి ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ జ్ఞానమే ఆ పట్టణానికి నిన్ను నడిపించుద్ది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటాయే. నువ్వు చెడుతనాన్ని అసహించుకోవాలనుకో, దేవుని దగ్గరికి వచ్చావనుకో, బీడీలు తాగటం అసహ్యం, చుట్టలు తాగటం అసహ్యం, సిగరెట్లు తాగటం అసహ్యం, సినిమాలు చూడటం అసహ్యం. నీ కార్యాలన్నీ బయటపడతాయి. ఎక్స్రే తీసినట్టుగా ఎప్పుడు ఎట్లా బయటపడతావు? దేవుని యందు భయము భక్తి కలిగి ఎప్పుడుంటావో అప్పుడు నువ్వు ఆయనలో ప్రింట్ అయిపోతావు. నీకు ఏది చూసినా అసహ్యం ఉంటుంది. ప్రభువుతో ప్రార్థన చేసినప్పుడు హోలీగా ఉంటుంది. అది నీకు ఎప్పుడైతే కలిగిద్దో అప్పుడు నిజంగా నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న జీవితం జీవిస్తున్నావని అర్థం అన్నమాట.
కాబట్టి దేవునిలో నువ్వు ఉంటే, ఆయన పేరు పెట్టుకుంటే ఆయనందు భయము భక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యము ఎంతో రూఢిగా మనతో మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చెడుతనమును విడిచిపెట్టుము. నేను జ్ఞాని కదా, నాకు మంచి జ్ఞానం ఉంది. నువ్వు సైంటిస్ట్వా? జుట్టు ఆలడేసుకుని ఉంటావు. నీ జ్ఞానం ఏందయ్యా? మట్టి జ్ఞానం, మట్టిలో కలిసిపోతావు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ప్రభువైన క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. నువ్వు తీసుకో భయము భక్తి కలిగి. దాన్ని సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. యెహోవా యందు భయభక్తులు కలిగినుట జ్ఞానాభ్యాసమునకు సాధనం. నువ్వు సాధనం చేస్తూ ఉండాలి. నీకు జ్ఞానం కలగాలంటే ఆయనలో నువ్వు అభ్యసిస్తూ ఉండాలి. ఆయన మాటలతో నీ హృదయంలో నింపుకొని దాని ప్రకారంగా జీవించటం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అప్పుడే నువ్వు క్రైస్తవుడు. అప్పుడే నీకు జ్ఞానం ఉంది. భూలోకంలో ఉన్న జ్ఞానం వెర్రితనంలో జీవిస్తే పరలోక పట్టణానికి వెళ్ళవు. నీ వెర్రితనం పనికిరాదు. ఆయనలో ఉన్న జ్ఞానం, ఆయన పట్టణంలో ఉండటానికి నువ్వు వెళ్ళాలి. అంటే ఆయన జ్ఞానం నువ్వు ధరించుకోవాలి, కానీ మట్టి జ్ఞానం పనికిరాదు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నీకు ఆశీర్వాదం కావాలా? ప్రభువైన క్రీస్తు దగ్గరికి రా, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. నువ్వు తెల్లారగట్లేసి రోజంతా కష్టపడి 400 తీసుకున్నావు అనుకో, సాయంత్రం వచ్చేసి సారా కొట్టులోకి వెళ్ళి తాగేసి బయటకు వచ్చి అని పోతున్నావు. ఇంటికాడ నీ భార్య పిల్లలు ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాడు. చూసావా? ఉదయం పగలంతా కష్టపడు. మా దగ్గర నేను గృహాన్ని నిర్మించేటప్పుడు మా దగ్గర ఒక ముస్లిమ్స్ ఆయన ఉండేవాడు. ఆయన రోజుకి 400 ఇచ్చేవాడిని. మంగళగిరి నుంచి వచ్చేవాడు కుంచనపల్లి. ఆటో ఛార్జీ కూడా ఇచ్చేవాడిని. 400 6 దాకా అసలు మనం చెప్పవసలు భలే పని చేసేవాడు. 6-6:30 దాకా ఆయన చేసేవాడు. చేతులు కట్టుకొని దిగొచ్చేసేసి మా ఇంటి ఎదురుగా సారా కొట్టుంది, దాంట్లోకి వెళ్ళి 200 ఇచ్చి ముందు తాగి వచ్చేవాడు. బయటకు వచ్చి ఉమ్మూసేవాడు. ఎందుకైనా లోపలికి వెళ్ళి తాగి వచ్చేసి ఉమ్మొస్తున్నాడు. నేను లోపల నుంచి గమనిస్తూ ఉండేవాడిని. మళ్ళీ కాసేపు కూర్చునేవాడు. అక్కడ అరుగుండేది. ఏమయ్యా మరి ఎందుకు వెళ్ళలేదు? మరి డబ్బులు ఇచ్చాను కదా అంటే, మేస్త్రి గారు వస్తానన్నాడు, రెడ్డి గారు వచ్చి మేస్త్రి గారు తీసుకెళ్తాన్నాడు బండి మీద. మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసరికి రెండోసారి మళ్ళీ బయటకు వచ్చి ఉమ్మూసేవాడు. ఏంటి అని పిలిచేవాడిని. ఆటో కూడా డబ్బులు అడిగేవాడు. పానీలే కష్టపడుతున్నాడు, మంచి పని చేసేవాడు పిల్లారా, అందుకని ఆటో కూడా డబ్బులు ఇచ్చాను. మరి ఏంటి లోపలికి వెళ్ళావు అంటే, మొదట 200 తాగాడు, రెండోసారి 200 తాగాడు. ఉదయం 6 గంటల దగ్గర నుంచి ఇప్పుడు దాకా పనిచేసాడు. 6 గంటల దాకా 12 గంటలు పనిచేసి కష్టార్జితం వెళ్ళి సారా కొట్లో 2 సార్లు తాగేసి ఉమ్మూసి వెళ్ళిపోయాడు. అది జ్ఞానమా? అది కాదు జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఐశ్వర్యం వచ్చుద్ది. ఐశ్వర్యం కావాలంటే ప్రభు క్రీస్తులోనే ఉంది. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనం. నీ జీవితంలో సాధన చేయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యం నుంచి ప్రార్థన చేస్తా, ఆయన వాక్యం ప్రకారంగా జీవించడానికి అలవాటు చేసుకుంటూ ఉండు. ప్రతిరోజు సాధన చేయాలి. అభ్యాసం కోస విద్య. రోజు చేస్తుంటే అలవాటు అయిపోయింది. అట్లా నువ్వు చేయాలి. దేవుడు అప్పుడు నిన్ను దీవిస్తాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయము భక్తి కలిగినుట జీవపు ఊట. జీవపు ఊట. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటమే నీకు జీవపు ఊట. అంటే జీవములో ప్రవేశిస్తావు, ఆ మహిమ రాజ్యంలో ప్రవేశిస్తావు. ఆయన యందు భయభక్తులు కలిగి మరి కొద్ది దినాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, నీ క్రియలను బట్టి నీకు తీర్పు జరగబోతా ఉంది. ఆయన మీద ఉండి ఆనుకొని ఆయనతో జీవించినట్లయితే
ఆ పట్టణానికి నువ్వు అర్హత కలగజేస్తాడు. శిక్షణలో, దండంలో ఆ విధంగా నువ్వు ఉండాలని దేవుని నామంలో కోరుతా ఉన్నాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. నీకు వినయం కావాలనుకో, దేవుని యందు భయభక్తి ఉంటే నీ వినయం ఏంది? మనుషులు ఎదుట ఎవరైనా వస్తే అయ్యగారు ఎట్టు నుంచి ఉంటావు, అది దూర్త లక్షణం. అది కాదు వినయం. యేసు ప్రభువారు చెబుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. నీ వినయము ప్రభు అయిన క్రీస్తు దగ్గర ఆయన చూస్తాడు. నువ్వే విధంగా వినయంగా ఉండవు, సరైనదిగా ఉండాలి ప్రియులారా. ఆ వినయంతో నీకు ఆశీర్వాదం వచ్చింది. 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం. పాపులను చూసి నీ హృదయమునందు మత్సరపడకుము. చూసా, ప్రభువైన క్రీస్తుని అంగీకరించావు, క్రీస్తు మాటలతోనే నువ్వు జీవించాలి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా, నువ్వు వ్యసన పడకూడదు. నీకు ఇచ్చిన కృపను బట్టి నువ్వు వారి కొరకు ప్రార్థన చేయటమే నీ వంతు. ఆయన పేరు పెట్టుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆయనలో ఉండాలి. అనేక లేఖన భాగాలు మనం బైబిల్ గ్రంథంలో చూసాం ప్రియులారా. నేను సొంతంగా మీతో ఏం చెప్పలేదు, అందుకే ప్రతి మాట కూడా మీరు చూడాలని చూసి మీ కళ్ళతో చదివి, ఒకవేళ మీకు కళ్ళ చత్వారం వచ్చిందనుకోండి, ఆ చత్వారం కూడా ఆ వాక్యపు వెలుగులో ఆ పొరలను కట్ చేసేసి మరలా నీట్గా మీరు బైబిల్ చూడగలిగినట్లు కృప సహాయం చేస్తారు. దేవుని కృప మీకు మీద ఉంటుంది ప్రియులారా. అలాంటి కృపామయుడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన పేరు పెట్టుకున్నాం. ఆయన పేరు తగిన జీవితం మనం జీవించాలని మన పట్ల ఆయన ఆశ కొని ఉన్నారు, ఉద్దేశం కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. కృపా సత్య సంపూర్ణుడైన దేవునితో మరి మనం ప్రయాణం చేసేటప్పుడు మన నడక, మన పడక, మన ఆలోచనలు సమస్తం కూడా ఆయనకి అప్పచెప్పి, ప్రభువా నువ్వు నడువు, నీతో మేము నడిచేటట్లుగా మీ కృపలోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నడిపించయ్యా అని మీరు అడుగుతూ వెళుతున్నట్టయితే ఆఖరి వరకు ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఆయన నిత్యత్వంలో చేరుస్తాడు. మరి ఎందుకంటే మనం చదివిన లేఖన భాగాలు అన్నీ కూడా ఆ విధంగా ఉండి ఆటి ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు నీలో పరిశుద్ధత, సత్యము అవన్నీ వస్తాయి. ఎందుకంటే ప్రభు నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నారు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రానేరడు అని ఆయన ద్వారా మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి, మన రక్తం ఇచ్చి మనల్ని రక్షించారు కాబట్టి ఆయన ద్వారానే మనం వెళ్ళాలి. ఆయన ద్వారా వెళ్ళాలంటే ఆయన మాట వినాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన పేరు పెట్టుకున్నాం కాబట్టి క్రైస్తవులుగా, క్రీస్తును పోలిన వారంగా నడుస్తూ ఆయన పట్టణంలో ప్రవేశించాలని ప్రభునామంలో మీ అందరినీ కోరుతా ఉన్నాను. దేవుడి ఈ మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ, కృపా, కనికరం కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా మీరు ఉంచారు. మీ నామమునికే వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీ లేఖన భాగాల్లో అనేకమైన మా సన్నిధిలోనికి తీసుకొని వచ్చి మాకు జ్ఞాపకం చేసి ఈ విధంగా జీవిస్తే నేను ఉండే ఆ మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో మీరు నాతో కూడా ఉంటారని మీరు స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ టీవీ ఛానల్ వీక్షిస్తున్న నీ ప్రియ బిడ్డలందరి మీద మీ దక్షిణ హస్తం ఉంచండి. వారి హృదయాలను మీరు ముట్టండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి. మీరు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రియ ప్రభువును, ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. యేసును స్వీకరించు మినిస్ట్రీ 5 గ్రామాల్లో 5 సంఘాలుగా మరి ఇప్పటి వరకు ప్రభువు చేశారు. మరి వలభాపురం, కటివరం, మరి నిదానపురం, మంగళగిరి, టోల్గేటు, ఉండవల్లి, ఈ గ్రామాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలని మరి మీకు ప్రార్థన అవసరతగా ఉన్నట్లయితే మాకు తెలియజేస్తే మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా అడ్రస్సు చాగంటి డేవిడ్ హనుమారెడ్డి, కుంచెనపల్లి, తాడేపల్లి మండలము, గుంటూరు జిల్లా. ఫోన్ నెంబర్లు 94 919 57077.